ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో బీసీలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, ఇప్పటికైనా బీసీలు కళ్ళు తెరిచి ఐక్యంగా ఉండి అగ్రవర్ణాల వారిని ఎదుర్కోవాలని బీసీ మేధావులు నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం నారాయణపేట జిల్లా జిలాలపూర్లో రామలింగప్ప కోర్టులో ఉన్న కేసు భూమి తగాద విషయంలో నిన్న సాయంత్రం ఊర్లో ఓ దేవాలయం దగ్గర ఉన్న రామలింగప్పను అక్కడే ఉన్న నారాయణరెడ్డి, లక్ష్మి, అంకితారెడ్డి, అక్షిత్ రెడ్డిల సంబంధించిన వర్గం వాళ్ళు మూకుమ్మడిగా దాడి జరుగుతుండగా అక్కడ ఉన్న కొందరు గ్రామస్తులు విడిపించారు. అనంతరం రామలింగప్ప తనపై దాడి చేసిన వాళ్లపై స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టాడు. గాయపడిన రామలింగప్పను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ నాయకులు, బీసీల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వారి అధికారం తీసుకొని ఆ శ్రద్ధలు తీసుకొని ఈనాడు చేస్తున్నారు. సమాజంలో బీచ్ల ఓట్ల శాతం కానీ బీచ్ల జనబడి సంఖ్య కానీ కాబట్టి మీరు ఈరోజు ఏ అధికారాన్ని చూసుకొని మీరు ఈరోజు ఎత్తనం తెలిసినారు. మేము రేపు కూడా ప్రతి ఒక్కరూ కూడా అయితే అధికారం చేపడతామని చెప్తున్నాను. మీరు ఏం తీసుకుంటే మీరు నిర్వహిస్తున్నారు. అదే సీట్లో మేము కూర్చున్నాం. ఖచ్చితంగా మా ముద్రాజుల బలం చూపిస్తాం. ముద్రలు ఒకటే కాదు, బీసీలను ఎంతో ఏకం చేస్తాం. బీసీలంతా ఏకం చేసి మీరు ఏం చూస్తే మీరు చేస్తున్నారు చెప్పండి. కారణం ఏంటి? మా ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసా, మా ఎంపీ ఉన్నాడని చెప్పేసా పిల్లలలో బీసీల ఓట్లు ఉన్నాయి. మీరు నాడికి నేడికి మీరు ఎక్కడ తీసుకుంటున్నారు? మా బీసీలందరూ కూడా కులాల వారిగా ముందూరు కాపులని, ముద్రాలని, కుర్రోలని, పొల్లని చెప్పేసి మీరు విడదీసి ఈరోజు నానాడుగా మా ఎర్రసిద్ధమైనటువంటి వీరులని అందరూ కూడా కనిపించారు. కబడ్దారు అగ్రవర్ణాలు ఇప్పటికే చెప్తున్నా, కలిసిపోండి, మానవత్వంతోనే మెలగండి. సమాజంలో మేము తలుచుకుంటే ఎంతకన్నా తగ్గింపుకో ముదిరాజులు కాదు బీసీలందరూ కూడా మేము వేసే పిచ్చా మీకు ఆ పదవులు కాబట్టి చెప్తున్నా. ఇప్పటికైనా అగ్రవర్గ ప్రకారం ఎవరైనా సరే, ఏ రెడ్డి ఎవరైనా సరే మీరు మానవత్వంతోనే మెలగండి. దానికి చట్టాలు ఉన్నాయి, దానికి ఒక హక్కులు ఉన్నాయి, దానికి పరిధులు ఉన్నాయి. కాబట్టి దాని పరిధిలోనే మీరు చూసుకోవాలి. ఈనాడు ఏ అధికారం చూసుకొని మీరు మాట్లాడుతారో నిర్వహిస్తారో అదే అధికారం మేము కూడా చేపట్టమని చెప్పేసి ఈ యొక్క అవకాశం సంఘటనను ఖండించాలి. నిన్న జిల్లాపురంలో జరిగిన సంఘటనను ఖండించాలి. బీసీలపై నిన్న బేవస్లో ఇప్పుడు ఒక విషయం ఎంసీ అని మాట్లాడుతున్నారు కదా, ఎంసీ అంటే మూగ దెబ్బలు కొట్టింది. ఎంతైనా స్కానింగ్ సార్. ఇప్పుడు అది దాడి లేక ఎంసీలు అంటే అనుకోకుండా కొట్టింది కాదు, వాంటెడ్లీ వాళ్ళ కక్షపూరితంగా కొట్టింది కాబట్టి ఆ రకంగా అటెంప్ట్ మర్డర్ కింద కేసులు బుక్ చేసి వాళ్ళను రిమాండ్ పంపించవలసిందిగా ఈ సభాముఖంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఇక ముందు ఎవరైనా నిన్న జిల్లాపురంలో జరిగినటువంటి సంఘటనను మేమందరం కూడా స్పందిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి నిన్న జరిగినటువంటి సంఘటనని మేము స్పందిస్తూ ఈరోజు మేము జిల్లాపూర్ గ్రామానికి చేరుకొని దాడికి పాల్పడినటువంటి వాళ్ళని చూడకుండా, వాళ్ళని పలకరియకుండా వాళ్ళని మేము ఎందుకు పలకరిస్తాం. కానీ మా పైన ఏమైతే దాడి చేసిండ్రో, మా వాళ్ళు ఏ విధంగా అయితే గాయపడిండ్రో వాళ్ళని గాయపడిన వాళ్ళని మేము
పరామర్శించడానికి పోతే మరి అక్కడ ఉన్నటువంటి నిన్న దాడి చేసినటువంటి కుటుంబీకులు కూడా మరి ఈ రోజు మా పైన దౌర్జన్యానికి పాల్పడడానికి ప్రయత్నం కూడా చేసిండు. కాబట్టి గతంలో కూడా బీసీల పైన మళ్ళీ అదే విధంగా ప్రత్యేకంగా ముద్రాజుల పైన కూడా దాడులు అనేకంగా జరుగుతున్నాయి. ఈ దాడులను మేము పూర్తిగా ఖండిస్తూ మన నిన్న జరిగినటువంటి